రైట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని తన లేఖలో కోరారు. సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఈ రంగంపై 20,000 మంది కార్మికులు ఆధారపడ్డారని, వారు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో 33,000 మరమగ్గాలు ఉన్నాయని, కానీ ఉత్పత్తి వ్యయం పెరగడం, పాలిస్టర్ బట్టకు గిట్టుబాటు ధర రాకపోవడం, సరైన మార్కెట్ లేకపోవడంతో సిరిసిల్లలో సంచాలను బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇందుకు గత బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలే కారణమని ఆరోపించారు. రైట్. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్ అయితే లేఖ రాశారు. అంటే ఏదైతే సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి ఈ బహిరంగ లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. విజయ్, మొత్తానికైతే గత కొన్ని రోజుల క్రితము కేటీఆర్ కూడా ఇదే విషయం గురించి మాట్లాడాడు. సిరిసిల్లలో సంక్షోభం నెలకొందని. అయితే ఇప్పుడు బండి సంజయ్ గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈ ప్రభుత్వం కూడా ఒక రకంగా కారణమైపోతుంది, ఇప్పటికే లేట్ అయింది, వెంటనే ఈ రంగంపై ఆధారపడి దాదాపు 20,000 మంది కార్మికులు ఉన్నారు. గతంలో ఈ కార్మికులకి ఆ బతుకమ్మ చీరల రూపంలో కానీ లేదా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆర్డర్ల మీదనే ఎక్కువగా సిరిసిల్ల ఆధారపడే విధంగా గత ప్రభుత్వం చేసింది. అండ్ ఈ బతుకమ్మ చీరల బకాయి దాదాపు 220 కోట్లు అలాగే ఉండిపోయింది. ఈ 220 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని చెల్లించలేదు. దాంతో విపరీతమైనటువంటి ఒత్తిడిలో కార్మికులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి వర్క్ కూడా ఉండట్లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం కలగ చేసుకుని ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి బకాయి ఉందో ఆ బకాయిల్ని వెంటనే తొలగించాలి, వెంటనే వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది, ఇప్పించాలి అని చెప్పారు. మరొకటి ఏంటంటే సిరిసిల్ల కార్మికులు ఆదుకోవడానికి ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వర్కర్ టు ఓనర్ పథకానికి నిధులు మంజూరు చేసినా అది సంపూర్ణంగా అమలు చేయట్లేదండి. గత ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగాయి. వర్కర్ గా ఉన్న వాళ్ళు ఓనర్ గా అవ్వాలి అని దాంతో ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చారు, కానీ దాని అమలు విషయంలో గత ప్రభుత్వం చాలా తప్పులు చేసింది. కాబట్టి ఆ తప్పుదల్ని ఈ ప్రభుత్వమైనా సరిదిద్దాలి అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే సిరిసిల్లలో మరమగ్గాల ఆధునీకరణకు అవసరమైనటువంటి నిధులు కొన్ని, ఎందుకంటే సిరిసిల్లకు సంబంధించినటువంటి ఆర్డర్ల విషయంలో కొత్త టెక్నాలజీని వాళ్ళు వాడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేస్తే బాగుంటుంది. అండ్ సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపితే కేంద్రం దృష్టికి తను తీసుకెళ్తానని యాజ్ ఎంపీగా, ఇప్పటివరకు ఇంకా తను ఎంపీగా ఉన్నారు. అండ్ మళ్ళీ గెలిస్తే కూడా ఇదే విషయానికి సంబంధించి నేను ఇప్పుడు తీసుకెళ్తాను, ఇన్ ఫ్యూచర్ లో అయినా సరే మీరు దానికి సంబంధించి అంటే మెగా పవర్ లూమ్ క్లస్టర్లకు సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేయాలి ఏంటి అని మన ప్రతిపాదనలు మీరు పంపించగలిగితే నేను చొరవ తీసుకుంటాను, అక్కడ ఉన్నటువంటి హైకమాండ్ పెద్దలతో నేను మాట్లాడతాను, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. మొత్తానికైతే సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ అనేది తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. దాదాపు 20,000 మంది కార్మికులు ప్రస్తుతం రోడ్డు పడేటట్టు వాళ్ళ పరిస్థితి తయారైంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎంపీ బండి సంజయ్ ఒక బహిరంగ లేఖనైతే ఈ రోజు రాయడం జరిగింది. ఉత్పత్తి పెరిగింది, వ్యయం పెరిగింది, ముఖ్యంగా పాలిస్టర్ బట్ట గిట్టుబాటు ధర రావట్లేదు, సరైన మార్కెట్ లేదు. దీంతో సిరిసిల్లాలో ఆ సాంచులని అంటారు వాటిని చేసే బట్టి అది పూర్తిగా సాంచుల్ని బంద్ పెట్టేశారు. ఇప్పటికే చాలా మంది నాకు కూడా ఈ విషయం నా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వెంటనే వీలైనంత త్వరగా దీని మీద చర్య తీసుకోండి. యాజ్ ఎంపీగా నేను ఎంతవరకు అవుతుందో అంతవరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వానికి అని చెప్పారు. మరి చూడాలి దీనికి రేవంత్ రెడ్డి ఎలాంటి రిప్లై ఇస్తారు. ఎందుకంటే గత 7 ఏళ్లుగా ప్రభుత్వం మీద ఎక్కువగా సిరిసిల్ల ఆధారపడి ఉంది. చాలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు సిరిసిల్లలో ఉన్నటువంటి కార్మికులకు ఇస్తున్నాం, చేనేత కార్మికుల బాగు కోసం ఇదంతా చేశామని చెప్తున్నా. భారీగా అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు భారీగా పెండింగ్ లో పెట్టేశారు. అవి ప్రభుత్వం సకాలంలో అందించలేకపోయింది. దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇంకా అసలు కనీసం వాళ్ళకి పని కూడా లేదు. దాని కారణంగా మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అక్కడ ఉన్న కార్మికులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి బండి సంజయ్ అయితే మనకు రేవంత్ రెడ్డి కోరడం జరిగింది ప్రస్తుతానికి. రైట్. థ్యాంక్ యూ స్వప్న.